పచ్చిమిరపకాయలు రోటి పచ్చడి మా ఇంటి పచ్చిమిర్చితో చేస్తున్నానండి. కొంచెం అందుకే ఇదిగో పచ్చిమిరపకాయలు కోస్తున్నాను అనమాట. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి కోసం అన్నీ రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి వేయించాను నూనెలో, జీలకర్ర, కొంచెం నల్ల మినపప్పు, చింతపండుతో సహా అన్నీ వేయించి పెట్టుకున్నాను. అయితే కొంచెం పచ్చి జీలకర్ర కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి చట్నీలో బాగుంటుందని. వెల్లుల్లి మాత్రం పచ్చివే వేస్తాను ఏ చట్నీకైనా. నేను కొంచెం ఎక్కువ వేసుకుని పచ్చి వేసుకుంటే ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ముందు మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి దంచుకున్నాక సాల్ట్ కూడా వేసి దంచుకుని అప్పుడు పచ్చిమిర్చి వేసి మెత్తగా దంచుకుంటాను అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి ఏట్లతో అయినా బాగుంటుంది, మినపట్లైనా పెసరట్లైనా. ఇప్పుడు నేను సజ్జల అట్టుతో వేసుకున్నాను కదా, దాంతో అయినా చాలా బాగుంటుంది. అసలు అన్నంలో, వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే ఇంకా అది ఎలా ఉంటుందో మన ఆంధ్ర వాళ్ళకి చెప్పనే అక్కర్లేదు. ఈ ఉట్టి సజ్జలు నానబెట్టి వెట్ గ్రైండర్లో రుబ్బుకున్న పిండి అండి ఇది. ఇంకేం వేయలేదు, బియ్యం కానీ మినపప్పు కానీ రవ్వలు కానీ ఏమి వేయలేదు. జస్ట్ ఒక్క సజ్జలు మాత్రమే ఇవి బాగా పేస్ట్లా రుబ్బుకున్నా. కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు దీంతోనే అట్లు వేస్తాను. అయితే మనం చన్నీళ్ళతో ఈ అట్లు రావు, ఇరిగిపోతాయి. కాబట్టి వేడి ఉడుకుడుకు నీళ్ళు కొంచెం ఒక అర గ్లాసు దీంట్లో కలిపితే అప్పుడు అట్లు వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ సజ్జల అట్టు వేడితో కలుపుకున్న తర్వాత అట్టు వేసాను. చూసారా, చాలా క్రిస్పీగా రోస్టింగ్గా వచ్చింది ఇది. ఇవ్వండి, ఇప్పుడు ఈ అట్టు కూడా రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ చట్నీతో పాటు సర్వ్ చేసుకోవడానికి ఈ ఉట్టి సజ్జల అట్టు నేను ప్లేట్లో పెట్టుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అట్టు, ఎందుకంటే సజ్జలే అసలు చాలా టేస్ట్గా ఉంటాయి. మంచి స్మెల్ ఉంటుంది దాంట్లో. ఉట్టిగా చేసుకున్నా, మినపప్పుతో కలిపి చేసుకున్నా, అన్నం వండుకున్నా, పాయసం వండుకున్నా, ఏదైనా చాలా బాగుంటుంది సజ్జలతో. ఉట్టిగా కూడా ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఈ పచ్చిమిర్చి చట్నీతో ఇంకా చాలా బాగుంది అది.